హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏమనుకుంటారంటే మీకు ఫౌజీ వాళ్ళు కదా అన్నీ ఫ్రీ అనుకుంటారు, ఫ్రీ అని చెప్తూ ఉంటారు. సో అయితే నాకు ప్రతి మంత్ ఫ్రీయా కాదా అనేసి నేను లాస్ట్లో చెప్తాను. సో మాకు ప్రతి మంత్ రేషన్ ఇస్తూ ఉంటారు, లైక్ వీట్ ఇంకా రైస్ అలా ఇస్తూ ఉంటారు. సో ఇంకా రోజుకి ఒక 2 పాల ప్యాకెట్లు కూడా ఇస్తారు. ఇంకా వీక్ వచ్చేసరికి కాయగూరలు కూడా ఇస్తారు. సో నాకు ఈ మంత్ రేషన్ ఏమొచ్చిందో, గ్రాసరీ ఏమొచ్చిందో చూపిస్తా. ఇవి 2 ప్యాకెట్లు వచ్చాయి, ఒక్కొక్కటి 5 kgs అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా రోటీలు తింటారు కాబట్టి ఎక్కువ అవే ఇస్తూ ఉంటారు. ప్రతి మంత్ ఇవి మాత్రం కంపల్సరీగా ఇస్తూ ఉంటారు. ఇంకా ఇవి రేషన్ బియ్యము, ఇవి ఒక 10 kgs 5 kgs అలా ఇస్తూ ఉంటారు. మేము ఎక్కువగా తినడానికి కన్నా మనం దోశలు ఎక్కువగా వాడుతాం కదా, సో దానికోసం యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ చాకో మెల్ట్ పాల్లో కలుపుకొని తాగుతారు కదా, ఇటువంటివి ఒక 2 ఇచ్చారు ఈ మంత్. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఎప్పుడు 3 ఇస్తారు, కాకపోతే ఈ మంత్ 2 ఇచ్చారు. ఈ గ్రౌండ్నట్ ఈసారి ఎప్పుడు ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు నూనె ఇచ్చేవారు అనమాట. ఈసారి ఎందుకో ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఇచ్చారు. ఇవి హెల్త్ చాలా మంచిది కదా, సో ఇవి 2 మాత్రం ఇచ్చారు. రిఫైన్డ్ ఆయిల్, ఇవి ఇటువంటి స్మెల్ గట్టి అసలు ఏమీ ఉండవు. ఇంకా పప్పులు, పచ్చెనపప్పు ఈసారి ఇచ్చారు. మాకు మంత్లీ ఏంటంటే 2 పప్పులు మాత్రం ఖచ్చితంగా ఇస్తారనమాట. సో ఆల్టర్నేట్గా ఇస్తూ ఉంటారు. ఈ మంత్ కందిపప్పు ఇచ్చారనుకో, నెక్స్ట్ మంత్ మాకు కందిపప్పు ఇవ్వరు అనమాట. సో అలాగా మాకు ఈసారి పచ్చెనపప్పు, ఇంకా పెసరపప్పు, పెసర దోశలు వేసుకుంటాం కదా, సో ఎక్కువగా మాకు టిఫిన్కి గట్రా ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ మంత్ సాల్ట్ ప్యాకెట్ కూడా వచ్చింది. ఇంకా ఏంటి టీ పొడి, నేను వచ్చి ఒక 1 year అవుతుంది కానీ ఇప్పటి వరకు ఇటువంటి ఐటెం అనేది అస్సలు ఇవ్వలేదు. చీజ్ ఇచ్చారు, అది కూడా మంచి అమూల్ది అనమాట. దీని కాస్టే ఉంటుంది, ఒక చెప్తాను దీని కాస్ట్ మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద ఎంత అనేది. సో మాకు ఈ మంత్లీ ఈ రేషన్ ఇస్తూ ఉంటారనమాట. మాకు ప్రతి మంత్ ఇదే ఇస్తారు అనేసి అసలు ఉండదు. ఈ మంత్ వచ్చింది నెక్స్ట్ మంత్ ఉండదు, నెక్స్ట్ మంత్ వచ్చింది ఆ పై మంత్ ఉండదు అనమాట. సో కంపల్సరీగా ఏంటంటే గోధుమ పిండి ఇంకా బియ్యం మాత్రం ఖచ్చితంగా అవి మాత్రం ఇస్తూ ఉంటారు. సో మాకు ఈ మంత్కి ఇవే ఇచ్చారనమాట. సో దీని గురించి ఫ్రీ అనేసి అందరూ అనుకుంటారు కదా, మాకైతే ఎటువంటి ఫ్రీ అయితే అస్సలు ఉండదు. ఇంకా రోజుకి పాల ప్యాకెట్లు వస్తాయి, ఇంకా వీక్ ఒకసారి కాయగూరలు వస్తాయి, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. గరం మసాలా, ఇంకా పసుపు ప్యాకెట్, కారం ప్యాకెట్, అవన్నీ వీక్ వచ్చేటప్పుడు అవి ఇస్తూ ఉంటారు. సో మాకు ఎటువంటి ఫ్రీ అయితే కాదు. మాకు మంత్లీ వచ్చేసరికి 3,500 శాలరీలో కట్ చేసుకుంటారు. ఈవెన్ మేము ఉండే క్వార్టర్ కూడా ఫ్రీ అనుకుంటారు. ఫ్రీ అస్సలే కాదు, మాకు దీనికి ఒక 4,500 శాలరీలో అది కూడా కట్ చేసుకుంటారు. ఇంకా ఏంటంటే మీకేంటి పిల్లలు చదువులు ఫ్రీ అనేసి నాకు తెలిసినంత వరకు మా దగ్గర వాళ్ళు కూడా లైక్ మా అన్నయ్య అలా అంటూ ఉంటారు, మీకేంటి ఫ్రీయే కదా, పిల్లలు చదువులు ఫ్రీయే కదా అని అనుకుంటారు. మాకు ఎటువంటి ఫ్రీ అయితే కాదు. మాకు అందరు ఎలా చదివించుకుంటారు. ఇక్కడ కూడా యూకేజీకి మా అబ్బాయికి చదివించేటప్పుడు అలాగా 60,000 అయ్యింది. సో మనకి వచ్చింది చాలా తక్కువ, ఇక్కడ ఎక్కువ అవుతుంది. సో మాకు ఎటువంటి ఫ్రీ అయితే అస్సలే ఉండదు. అందరూ అనుకుంటారు కదా మీకేంటి ఫ్రీ అనేసి. ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకోండి, మాకు ఎటువంటి ఫ్రీ అయితే ఉండదు. మీకు ఈ డౌట్ని క్లారిఫై చేసినందుకు సో ఓకే. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మేము ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.